మాజీ కాంగ్రెస్ ఎంపీ సజ్జన్ కుమార్కి ఢిల్లీ కోర్టు ఈరోజు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ కేసు ఎప్పటిదో తెలుసా? 40 సంవత్సరాల క్రితం కేసు, 1984 కేసు. ఇద్దరు వ్యక్తుల్ని చంపిన కేసులో జశ్వంత్ సింగ్, ఆయన కొడుకు తరుణ్ దీప్ సింగ్ ఇద్దరిని నవంబర్ 1, 1984న చంపిన ఈ కేసులో మాజీ కాంగ్రెస్ ఎంపీ సజ్జన్ కుమార్ యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అసలు ఉరిశిక్ష వేసే అవకాశం ఈ కేసులో చాలా ఉందన్నమాట. అయితే ఆయన అనారోగ్యంగా ఉండటం, రకరకాల జబ్బులు ఆయనకు ఉండటం, ఇవన్నీ కలిపి తిహార్ జైల్లో ఆయనకి సైకలాజికల్ ఒక టెస్ట్ పెట్టారనమాట. పెట్టిన తర్వాత ఆయనకి ఢిల్లీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష వేసింది, ఉరిశిక్ష వేయకుండా. అసలు ఈ సజ్జన్ కుమార్ ఎవరు? ఆయన చేసిన తప్పేంటి? అసలు ఈ 1984 కథ ఏంటి? ఒకసారి చూద్దాం. 1984 జూన్లో అప్పుడున్న ప్రధాని ఇందిరాగాంధీ గారు ఆపరేషన్ బ్లూ స్టార్ లాంచ్ చేశారు. అసలు ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ ఎందుకు? అప్పట్లో ఖలిస్తాన్ ఉద్యమం చాలా తీవ్రంగా ఉంది. జర్నైల్ సింగ్ భింద్రవాలా అనే ఒక ఆయన ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు అనమాట. ఆయన్ని టెర్రరిస్ట్గా అభివర్ణిస్తూ ఉంటారు. ఈయన ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఈ ఉద్యమానికి సంబంధించి వెపన్స్ కానీ, రకరకాల ఆయుధాలు ఇవన్నీ తీసుకుని పెద్ద శిష్య బృందాన్ని తయారు చేసుకున్నారు. వీళ్ళందరూ కూడా అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లో దాక్కున్నారనమాట. దాంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు వీళ్ళందరినీ గోల్డెన్ టెంపుల్ నుంచి ఖాళీ చేయించాలని, ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఆపాలని చెప్పి ఆపరేషన్ బ్లూ స్టార్ లాంచ్ చేశారనమాట. దీంతో ఇండియన్ ఆర్మీ వాళ్ళు కంప్లీట్గా గోల్డెన్ టెంపుల్లోకి వెళ్ళి వాళ్ళందరినీ చంపేయడం జరిగింది. దీనికి ప్రతీకారంగా, దీనికి రివెంజ్గా ఇందిరాగాంధీ బాడీగార్డ్స్ ఆవిడ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న కాలంలోనే, అంటే అక్టోబర్ 31, 1984 సంవత్సరంలో ఆవిడని కాల్ చంపారు. ఆవిడ బాడీగార్డ్స్ ఇద్దరు, సత్వంత్ సింగ్, బియాన్ సింగ్, వాళ్ళిద్దరూ కూడా అంతకుముందే హాలిడేస్కి వెళ్ళొచ్చారంట. బాగా ఖలిస్తాన్ ఉద్యమానికి ప్రభావితులై ఆవిడ గోల్డెన్ టెంపుల్లో చేయించిన ఆపరేషన్ బ్లూ స్టార్కి ప్రతీకారంగా ఆవిడని చంపేశారు. అది వాళ్ళ గురుతర బాధ్యతగా వాళ్ళు భావించారని అంటుంటారనమాట. తర్వాత వాళ్ళకి ఉరిశిక్ష కూడా పడింది, అది వేరే సంగతి. ఇందిరాగాంధీ మరణానంతరం కొద్ది గంటల్లోనే ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో యాంటీ సిక్ పోగం, అంటే సిక్కులందరిపైన చాలా పెద్దగా ఊచికోత జరిగిందనమాట. కొన్ని వేల మంది సిక్కుల్ని ఆ టైంలో చంపేశారు. ఆ టైంలో సజ్జన్ కుమార్, ఇతరత్రా చాలామంది కాంగ్రెస్లో పనిచేసే వాళ్ళు, యువకులు, ఎంపీలు యాంటీ సిక్ పోగంని ముందుకు తీసుకెళ్లారంట. ఇందిరాగాంధీ హత్యకు ప్రతీకారంగా ఇందిరాగాంధీ హత్యను సిక్కులు చేశారు కాబట్టి వాళ్ళందరినీ ఊచికోత కోసేశారనమాట. కొన్ని వేల మంది సిక్కులు ఢిల్లీ ఆ పరిసర ప్రాంతాల్లో హత్యకు గురయ్యారు. కొన్ని సందర్భాల్లో అయితే పాపులేషన్ రిజిస్టర్ కూడా సేకరించి, అంటే జనాభా వాళ్ళ అడ్రస్ కూడా సేకరించి వాళ్ళ ఇళ్ళకెళ్ళి చంపేశారు. అమాయకులైన సిక్కులు చాలా మందికి ఇందిరాగాంధీ హత్య ఉదంతం కానీ, హత్యకు సంబంధించిన ప్లాన్ కానీ తెలియదు. అలా కొన్ని వేల మందిని చంపుకుంటూ వెళ్ళిపోయారు ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత 2-3 రోజులు. అదేవిధంగా అక్టోబర్ 31 ఇందిరాగాంధీ గారు చనిపోతే నవంబర్ 1వ తారీఖున చాలా మంది ఇళ్లలో, సిక్కులు ఇళ్లలోకి దూరి ఆ వస్తువులన్నీ తీసేసి, దాంతోపాటు ఆ ఇంటికి నిప్పులంటిచ్చి వాళ్ళందరినీ కొట్టేసి, ఖాళీ చేయించి, చంపేసి ఇలా చాలా చేశారనమాట. ఈ టైంలో చాలా మందిని చంపారు. జశ్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్ దీప్ సింగ్, వీళ్ళని కూడా చంపేశారనమాట. ఈ కేసు ఇప్పటికీ నడిచింది గత 40 సంవత్సరాల నుంచి. ఇలా యాంటీ సిక్ పోగం సంబంధించి చాలా కేసులు చాలా సంవత్సరాలుగా నడిచాయన్నమాట. చివరికి ఇప్పటికీ ఢిల్లీ కోర్టు ఈ కేసు తేల్చేసింది. ఈయనకి యావజ్జీవ కారాగార శిక్ష చేయాలని, యాక్చువల్లీ క్యాపిటల్ పనిష్మెంట్ రావాల్సింది, కానీ ఆయనకున్న ఆరోగ్యం దృష్ట్యా యావజ్జీవ కారాగార శిక్ష చేసినట్టు తెలుస్తోంది. కొంతమంది కాంగ్రెస్ ఎంపీలు, ముఖ్యంగా ఈ సజ్జన్ కుమార్, వీళ్ళందరూ కూడా ఈ యాంటీ సిక్ పోగంలో, అంటే సిక్కుల్ని ఊచికోతలో కీలక పాత్ర పోషించినట్లు, వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగినట్లు, కొన్ని వేల మంది సిక్కులు హత్యకు గురైనట్లు అప్పుడు ఉదంతాలు ఉన్నాయన్నమాట. దానికి సంబంధించి ఇప్పటికీ ఈ కేసు ప్రూవ్ అయింది. కాబట్టి సజ్జన్ కుమార్కి యావజ్జీవ కారాగార శిక్ష పడింది.